నారాయణపేట జనజాతర సభకు జనం భారీగా తరలివస్తున్నారు. కాసేపట్లో సీఎం రేవంత్ సభకు హాజరు కానున్నారు. ఇప్పటికే మంత్రులు, పార్టీ అగ్రనేతలకు సభకు చేరుకున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వరుస సభలకు ప్లాన్ చేసింది పీసీసీ. ముఖ్యమంత్రి రేవంత్ ఎన్నికల ప్రచారాన్ని ఇవాల్టి నుంచి ప్రారంభించనున్నారు. నారాయణపేట జనజాతర సభకు జనం భారీగా తరలివస్తున్నారు. కాసేపట్లో సీఎం రేవంత్ సభకు హాజరు కానున్నారు. ఇప్పటికే మంత్రులు, పార్టీ అగ్రనేతలు సభకు చేరుకున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వరుస సభలకు ప్లాన్ చేసింది పీసీసీ. ముఖ్యమంత్రి రేవంత్ ఎన్నికల ప్రచారాన్ని ఇవాల్టి నుంచి ప్రారంభించనున్నారు. నారాయణపేట జనజాతర సభకు సంబంధించి మరింత సమాచారం బాలకృష్ణ అందిస్తారు. బాలకృష్ణ, సీఎం సభకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? యశోద, నారాయణపేట వేదిక మరి కాసేపట్లో తెలంగాణ జనజాతర సభ స్టార్ట్ కాబోతుంది. మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి సభా వేదికపైకి రాబోతున్నారు. మరి కాసేపట్లో సింగారం దగ్గర ఉన్నటువంటి హెలిప్యాడ్ దగ్గర చేరుకుంటారు. అక్కడ నుంచి నేరుగా సభా ప్రాంగణానికి చేరుకుంటారు. ఇప్పుడే జనమంతా కూడా వస్తున్నారు. ఈ సభకు అత్యంత ప్రాధాన్యత ఉంది. ఎందుకంటే తుక్కుగూడలో రీసెంట్గా జరిగినటువంటి సభ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 17 ఎంపీ సీట్లకు గాను ప్రచారాన్ని ఇవాళ నుంచే ప్రారంభించబోతున్నారు. అందుకే ఈ నారాయణపేట సభకు అత్యంత ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పొచ్చు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో 2 పార్లమెంటు సెగ్మెంట్లు ఉన్నాయి. అది మహబూబ్నగర్, నార్కర్నూలు 2 పార్లమెంటు సెగ్మెంట్లో రెండిట్లో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులను గెలిపించే బాధ్యత సీఎం రేవంత్ రెడ్డి మీద ఉంది. ఎందుకంటే ఉమ్మడి జిల్లా తన సొంత జిల్లా కావడం, సీఎం సొంత జిల్లా కావడంతో ఈ ప్రాంతానికి ఆయన ఇన్ఛార్జిగా ఉన్నారు. సో అందువల్ల ఈ కాన్స్టిట్యున్సీకి, ఈ జిల్లాకు అంత ప్రాధాన్యత ఉందని చెప్పొచ్చు. సో ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి కాంగ్రెస్ శ్రేణులు అంతా కూడా తరలి వస్తున్నారు. గ్రౌండ్లో ఉన్నటువంటి నారాయణపేట హెడ్ క్వార్టర్స్ ఉన్నటువంటి కాలేజ్ గ్రౌండ్లో, జూనియర్ కాలేజ్ గ్రౌండ్లో సభా ప్రాంగణంలో జనమంతా కూడా ఇప్పుడే తరలి వస్తున్నారు. సో ఇప్పుడిప్పుడే ప్రాంగణానికి చేరుకుంటున్నారు. మరి కాసేపట్లో సీఎం రాబోతున్నారు. సో సీఎం స్పీచ్ కోసం చాలా యాంగ్జైటీగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా ఎదురు చూస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నుంచి చెల్ల వంశీచంద్ర రెడ్డి అభ్యర్థిగా ఉన్నారు మహబూబ్నగర్ కాన్స్టిట్యూన్సీ సంబంధించి. అట్లాగే నార్కల్ నుంచి డాక్టర్ మల్లురవి ఉన్నారు. సో ఇద్దరిని గెలిపించుకోవడం అనేది సీఎంకి ఒక ప్రెస్టేజ్గా మారింది. అందుకోసమే వరుసగా కొడంగల్కి పర్యటిస్తున్నారు. ఇటీవల 2 సార్లు కొడంగల్ రావడం జరిగింది. కొడంగల్లో ఎక్కువ లీడ్ తీసుకొని రావడానికి మీటింగ్స్ పెట్టారు. సో దీంతో పాటు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో 14 కాన్స్టిట్యున్సీలో కూడా కాంగ్రెస్ పార్టీ నిత్యం సన్నాహక సభలు, సమావేశాలు నిర్వహిస్తూ వస్తుంది. సో తద్వారా పెద్ద ఎత్తున ఓట్లు రావడం, దానివల్ల భారీ మెజారిటీతో ఇద్దరు అభ్యర్థులను గెలిపించుకునేది ఒక లక్ష్యం అయితే క్లియర్గా కనిపిస్తున్నటువంటి వాతావరణం ఉంది. సో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అదే ప్రతిబింబించింది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి 12 మంది అభ్యర్థులు గెలిచారు, 12 మంది గెలవడం జరిగింది. సో ఉమ్మడి జిల్లాలో ఒకవైపు కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యం జరుగుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా అదే ఈక్వేషన్స్ని కంటిన్యూ చేయాలని ఒక భావన మాత్రం క్లియర్గా కనిపిస్తుంది. కాంగ్రెస్ శ్రేణులంతా కూడా ఈ గెలుపు బాధ్యతను, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థుల గెలుపు బాధ్యతను అంతా కూడా వాళ్ళ భుజస్కంధాలపై వేసుకున్నారు. ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు. దీంతోపాటు ఈ సభ మరింత జోష్నివ్వాలని చెప్పి వాళ్ళంతా కోరుకుంటున్నారు. మనం చూస్తున్నాము సభా వేదిక పైన అంతా కూడా ముఖ్యమైనటువంటి లీడర్లంతా కూడా, జిల్లా స్థాయి నాయకులంతా కూడా ఇప్పుడిప్పుడే చేరుకుంటున్నారు. సో పోలీసు వైపు నుంచి ఐపీఎస్ ఆఫీసర్లంతా కూడా, ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి ఎస్పీలంతా కూడా ఇక్కడే ఉన్నారు. అయితే ఇక సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ సుధీర్ బాబు కూడా ఆ బాధ్యతలన్నీ కూడా, ఐజీ ర్యాంక్ అధికారి కూడా ఇక్కడ టోటల్ అరేంజ్మెంట్స్ కానీ, బందోబస్తు కానీ పర్యవేక్షిస్తూ వస్తున్నారు. సో మరి కాసేపట్లో సీఎం రాబోతున్నారు. సీఎం స్పీచ్ కోసం చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా కీ కాన్స్టిట్యున్సీ అని చెప్పొచ్చు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో నారాయణపేట, అట్లాగే మక్తల్ కాన్స్టిట్యున్సీలో ఇటీవల జరిగినటువంటి పరిణామాలు, బీజేపీకి సంబంధించిన నాయకులు రిజైన్ చేయడం జరిగింది. మక్తల్కు సంబంధించినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నుంచి కాంటెస్ట్ చేసినటువంటి జలంధర్ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేసి రీసెంట్గానే రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. సో ప్రతి కాన్స్టిట్యున్సీలో ముఖ్యంగా పెద్ద ఎత్తున ఓట్లు రావాలి, కాంగ్రెస్ పార్టీకి ఎట్టి పరిస్థితుల్లో గెలవాలనేది మాత్రం ఒక కృతనిశ్చయంతో కాంగ్రెస్ పార్టీ నాయకులంతా ఉన్నారు. ఈ సభ మీద పర్టికులర్గా చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఈ సభ ద్వారా మరింత జ్యూస్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంతా కూడా పనిచేయాలని చెప్పి ఆశిస్తున్నారు. ఓటు స్టూడియో.